హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊరి జాతర కోసం అని చెప్పి వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగా జరిగిద్ది జాతర. ఎక్కడి నుంచో చాలా చాలా దూరం నుంచి కూడా జాతర కోసం వస్తారు. అంత స్పెషల్ ఇక్కడ. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి. సో నాకు కూడా మా జాతర అంటే చాలా ఇష్టం. నేను కూడా ప్రతి ఇయర్ ఎక్కడున్నా కూడా అసలు జాతర అయితే మిస్ అవ్వను మోస్ట్లీ. సో పక్కా అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే చూసేయండి, మేము మా ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేశాను. సో మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చిన్నది, బట్ చాలా అంటే చాలా పవర్ఫుల్. సో సో అందుకే ఇక్కడ చాలా ఫేమస్ జాతర అంటే. అందరూ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలానే ఎక్కడి నుంచో జాతర కోసం అని చెప్పి వస్తారు. సో ఇక్కడైతే చూసేయండి, మా తాతయ్య దేవుడికి నైవేద్యంగా ప్రసాదం పెడుతున్నారు. సో ప్రతి ఇయర్ అయితే మేము జాతరలో ప్రసాదం అయితే చేపిస్తాము. అదొక సెంటిమెంట్ లాగా చాలా ఇయర్స్ నుంచి అలానే అవుతూ ఉంది. సో ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా దేవుడి బ్లెస్సింగ్తో ప్రసాదం అయితే చేపించాము. సో ఇప్పుడైతే దేవుడి కోసం అని చెప్పి పూలహారం వేస్తున్నాడు మా తాతయ్య. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మా మమ్మీ అండ్ మా తాతయ్య ఇద్దరు దేవుడికి పూలహారం వేస్తున్నారు. సో అలా దేవుడి పూజ, దేవుడికి నైవేద్యం అలా పెట్టేశాక ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఇదైతే మాకు చాలా అంటే చాలా స్పెషల్. సో మేమైతే మా ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీ. సో ఇక్కడైతే చూడండి మొత్తం పూజ ఎలా జరుగుతుందో. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా, మా తాతయ్య గారికి అస్సలు బాగాలేదు. సో ఈవెన్ హెల్త్ బాగాలేనప్పుడు కూడా జాతర కోసం ఈవెన్ హాస్పిటల్లో ఉండే లాస్ట్ ఇయర్. చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే. ఈవెన్ అలాంటి టైంలో కూడా జాతరని అయితే మిస్ అవ్వలేదు. దేవుడి బ్లెస్సింగ్తో మా తాత అయితే మంచిగా క్యూర్ అయ్యి హ్యాపీగా ఉన్నాడు. సో అట్లీస్ట్ ఈ జాతరకి అయితే చాలా హెల్తీగా మంచిగా సక్సెస్ఫుల్గా చేశాము. సో మొత్తం పూజ మొత్తం అయిపోయాక సో ఇక్కడైతే మా మమ్మీ అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేసి కొద్దిసేపు ఆగాక మేమైతే ఇంకా ఫుడ్ తినడం కోసం అని చెప్పి వెళ్ళిపోయాం. సో ఇక్కడైతే ఫుడ్ మొత్తం జాతరలోనే పెడతారు, దేవుడి దగ్గరే. ఎందుకంటే ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే మొత్తం మార్నింగ్ నుంచి డే మొత్తం ఫుడ్ అయితే పెడతారు. సో ఇక్కడైతే చూసేయండి, కొత్త విగ్రహం అని చెప్పి దేవుని ఊరు మొత్తం ఊరేగిస్తున్నారు. సో ఎంత బాగుందో చూడండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.